తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడే కదా ఫామ్ అయింది, ఒక 1 year తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకైతే దే ఆర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి మనం ఏం కామెంట్ చేయకూడదు. ఒక 1 year తర్వాత మనం తెలుస్తుంది వాట్ ఈస్ వాట్. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి గల కారణాలు ఏంటి ఉండవచ్చు సార్? ఏ ప్రభుత్వం అయినా కూడా పడిపోవడానికి కారణాలు అనేవి ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి, కారణాలు ఉంటాయి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 10 years రూలింగ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ హానెస్ట్ విత్ యూ, సిటీ లిమిట్స్ లో మటుకి కేటీఆర్ గాని కేసీఆర్ గారు కానీ చాలా చాలా బాగా డెవలప్ చేశారు. మీరు చూస్తే సిటీ లిమిట్స్ లో 95% సీట్స్ ఏవైతే సిటీ లిమిట్స్ లో పోటీ చేస్తారు బీఆర్ఎస్ అన్ని గెలుస్తారు. ఏదో ఒక సీట్ తప్పితే, 1-2 సీట్లు తప్పితే అన్ని గెలుస్తారు అనమాట. ఎస్పెషల్లీ రూరల్ లో ఓడిపోయారు అనమాట. రూరల్ ఎందుకు ఓడిపోయారంటే సింపతి, 10 years నుంచి వాళ్ళే రూలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఈసారన్నా గెలిపించండి అన్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు పబ్లిక్ అనేవాళ్ళు. ఇప్పుడు పోటీ చేసినా కూడా నువ్వు 2 సార్లు ఓడిపోయేసేసి ఒకసారి ఓడిపోతావు, ఇంకోసారి ఓడిపోయినప్పుడు వెళ్ళేసేసి అమ్మ నన్ను గెలిపించండి అంటే ఆయన కూడా నువ్వు ఓడిపోయావు అనుకో, మళ్ళీ వెళ్ళి అడిగావు అనుకో, అమ్మ 2 సార్లు ఓడిచ్చారు ఈసారన్నా గెలిపించండి అని అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఆ వేళ ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా 10 years 15 years ఉంది అంటే 100% వచ్చేసరికి మళ్ళీ అంటే అపోజిషన్ ప్రభుత్వం అనేది రూలింగ్ లోకి వస్తాయి అనమాట, అపోజిషన్ పార్టీస్. సిటీ మటుకు బాగా డెవలప్ చేశారని చెప్పేసి సిటీ సర్కిల్లో వాళ్ళు అన్ని సీట్లు గెలిచారని చెప్పుకోవచ్చు సార్. 100% బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు డెవలప్ చేస్తారు అనేది నేను అంటాం కాదు. బీఆర్ఎస్ రాకముందు 2014 బ్యాక్ హైదరాబాద్ ఏ విధంగా ఉంది, ఒక్కసారి 2014 నుంచి కేసీఆర్ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది గ్లోబల్ సిటీకి బాగా ప్రాస్పెక్టివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ హైదరాబాద్ అనేది మనం ఎంతవరకు డెవలప్ చేసినా అంతవరకు డెవలప్ చేయగలమని వాళ్ళ వేలో వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేశారు సిటీని, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది సార్? ప్రవేశపెడుతున్నట్టు పథకాలు కానివచ్చు ఇలా? ప్రెసెంట్ అయితే ఇప్పుడిప్పుడే కదండి గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, ఇంత సడన్ గా యాక్షన్ అయితే రాదు కదా. గత ప్రభుత్వం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాలించే ప్రభుత్వాలు చేయదు, కానీ కొన్ని ఇది హైడ్రా తీసుకొచ్చింది మనకు చాలా మంచిగా ఉంది. హ్యాట్స్ ఆఫ్, ఇదైతే ఒప్పుకుంటా. మిగతా పథకాలు ఎట్లా ఉన్నాయి సార్? మీది కొన్ని ఆగినాయి. ఇప్పుడు మహాలక్ష్మి కరెంట్ ఇంప్లిమెంట్ చేశారు, ఓకే గుడ్. నెక్స్ట్ ఏంది, వృద్ధాప్య పెన్షన్లు పెంచుతా, ఇంతవరకు పెంచలేదు. అండ్ రైతు బంధు సంథింగ్ అన్నారు, అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు. 6 నెలలు అయిపోయింది ఎలక్షన్ అయిపోయి కూడా. జరిగింది కదా సార్, రుణమాఫీ అందరికి జరిగిందని మీరు భావిస్తున్నారా? అదైతే నాకు తెలియదు దానికోసం, ఎందుకంటే నాకు ల్యాండ్లు లేవు, భూములు లేవు, ఏం లేవు, దానికోసం నాకు తెలియదు. భూములు లేని వాళ్ళకి ఎట్లా చేస్తుంది ప్రభుత్వం, ఎలాంటి పథకాలు? కొన్ని ఒకటి ఏంటంటే వితంతులకు కానీ హ్యాండిక్యాప్ వీళ్ళకి పెన్షన్ అన్నారు. ఇంకో 1 more థింగ్ ఏంటంటే 2021 లో అప్లై చేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు పెన్షన్ శాంక్షన్ చేయలేదు. ఆన్లైన్ లో క్లోజ్ చేసిరు అని చెప్పేసి ఇంతవరకు మొన్న మన ప్రజాపాలన అప్లై చేసిరు వాళ్ళు కూడా, హ్యాండిక్యాప్ కానీ వాళ్ళు ఇంకా రిలీజే చేయలేదు వాళ్ళ పెన్షన్స్, వాళ్ళకి న్యూ పెన్షన్స్ వికలాంగుల గిట. రేషన్ కార్డు ఉందా సార్? ఉన్నది. నేను మీ ద్వారా కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయమని కోరుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ తెలంగాణ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎట్లా ఉంది? ప్రజెంట్ గవర్నమెంట్ నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను ఇక్కడ యుఎస్ లో ఉంటాను, జస్ట్ విజిటింగ్ వచ్చాను. కొన్ని ఫ్రీ స్కీమ్స్ పెట్టారు, అది తగ్గియాలి, బట్ ఆ ఫ్రీ స్కీమ్స్ లేకపోతే గవర్నమెంట్ రాదు. సో వాళ్ళు పవర్ లకు రావాలని చెప్పేసి ఫ్రీ స్కీమ్స్ ఇచ్చారు, అది చాలా బ్యాడ్ అవుతుంది. ఫ్యూచర్ లోనైనా మనము ఫ్రీ స్కీమ్స్ వల్ల మనకే డిసడ్వాంటేజ్, అంత ఇన్ఫ్లేషన్ ఎక్కువ, గ్రోత్, ఆ బర్డెన్ అంతా మనకే పడుతుంది. బేసిక్ గా లెట్స్ సే ఇప్పుడు అగ్రికల్చర్ లా ధర్నీ అని ఇస్తారు, ఫ్రీ చేస్తారు కదా మనీ అందరికి. అంటే పేద రైతులకు ఇస్తే ఓకే, కానీ ఒక్కొక్కరికి 20-30 acres ఉన్న వాళ్ళకు కూడా మనీ పడుతుంది. ఈవెన్ క్రాప్ లోన్స్ మాఫీ చేస్తారు, ఇప్పుడు 40,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. అంత గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నట్టుగా మనీ. జస్ట్ పవర్ లకు రావాలని ఒక ఉద్దేశంతో క్రాప్ లోన్స్, ధరణి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇచ్చేసి, అంటే ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం లేదు, నాన్ ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తే అది ఫ్రీ స్కీమ్స్, దాని పట్ల ఫ్యూచర్ లో సర్వైవల్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ రావాలంటే దానికంటే బెటర్ స్కీమ్స్ ఇవ్వాలి. రైతు బంధు 5,000 ఇస్తా అంటే 10,000 ఇస్తా అంటాడు, 15,000 ఇస్తా అంటాడు. ఒక్కొక్క ఎకరానికి 15,000 రైతు బంధు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎంత బర్డెన్ పడుతుంది. మనకు వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాం, కానీ రేపు తిరిగి మన మీదనే పడతాయి అవన్నీ. సో ఆ ఫ్రీ స్కీమ్స్ ఎంకరేజ్ చేయకుండా ఉంటే జనాలకే అవేర్నెస్ రావాలి. ఫ్రీ స్కీమ్స్ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల ఎంత డిసడ్వాంటేజ్ అయింది. జనాల అవేర్నెస్ వచ్చి ఫ్రీ స్కీమ్స్ లేకపోతే చాలా బెటర్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఉందన్న? గతంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఉండే? గతంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ డిఫరెంట్ ఏంటంటే ఐటీ హబ్స్ వచ్చాయి అప్పుడు. అంటే న్యూ స్టార్ట్అప్స్ కి కేటీఆర్ గారు చాలా వరకు సపోర్ట్ చేసి స్టార్ట్అప్స్ వచ్చేలాగా అయ్యాయి. ఇప్పుడు కొంచెం అంత తక్కువైంది స్టార్ట్అప్స్. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది. పాత గవర్నమెంట్ కొంచెం బాగుంది. గవర్నమెంట్ లోనే బాగుందని మీరు అనుకుంటున్నారు? అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.